నమస్తే అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికి దండాలు. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అసలు విషయానికి వెళ్ళిపోదామా? చాలా చాలా స్పీడ్గా చేసేద్దాం వీడియోని. అసలు విషయం ఏంటంటే, మీ అందరు తమ్నేల్ చూసే ఉంటారు. సో చాలా కొత్త వాళ్ళని ఈసారి తీసుకోబోతున్నారు. సో వీళ్ళు కొత్త వాళ్ళే, అంటే మ్యాక్సిమం కామనర్స్, సెలబ్రిటీస్ కాదు, కామనర్స్కి సంబంధించిన వీడియో ఇది. సో సెలబ్రిటీలు కాదు కాబట్టి వీళ్ళలో ఎంతో కొంత మ్యాక్సిమం కొంతమందికి తెలిసే ఉంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెలిసి ఉండొచ్చు, లేదంటే ఒక యూట్యూబ్ లాగా తెలిసి ఉండొచ్చు. అలాంటి పర్సన్స్ అయితే ఉన్నారు. మరీ కామనర్స్ అని మాత్రం చెప్పలేను. సో వీళ్ళు ఎవరు ఏంటి అనేది మొత్తం చెప్పేద్దాము. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్ష ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అలాగే జియో హాట్స్టార్లో రేపు మనకి ఆగస్టు 15 నుంచి టెలికాస్ట్ అవబోతుంది. సో ఓకే, అలాగే ఇక అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఇందులో ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఒక 5 నుంచి 10 మంది పేర్లు అయితే నాకు వచ్చినాయి. ఆ 5 నుంచి 10 మంది ఎవరైతే ఉన్నారో, అంటే నాకు కొంతవరకు తెలిసిన వరకు చెప్తాను, కొంతవరకు బజ్ ద్వారా తెలిసింది చెప్తున్నాను. సో దాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. ఇది కన్ఫామ్ పక్కా అని మాత్రం ఎవరు ఫిక్స్ అవ్వకండి. సో ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ సీజన్లో మనకి ఆర్మీ నుంచి మనకి కళ్యాణ్ పడాలా వచ్చాడు కాబట్టి, సో ఈసారి కూడా ఒక లేడీ రాబోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, అంటే ఇదొక సర్కిల్ లాంటిది అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీన్ని సర్కిల్ లాగా చేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు. సో ఈసారి మాత్రం బిగ్ బాస్కి ఒక లేడీ ఆర్మీ కంటెస్టెంట్ రావాలని అనుకుంటున్నట్టు ఉన్నారు కాబోలు. అందుకని ఒక లేడీని అయితే పిలిచారు. సో తనైతే అగ్ని పరీక్షకు తీసుకొస్తారు. సో అగ్ని పరీక్షలో తను ఉంటుంది మ్యాక్సిమం. సో తనైతే హౌస్లోకి వెళ్తారా వెళ్ళరా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు మాత్రం 50-50 ఛాన్సెస్. కానీ కంపల్సరీగా ఎంతో కొంత మాత్రం హౌస్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక లేడీ, ఆర్మీకి సంబంధించిన ఒక లేడీ అయితే ఉన్నారు. సో తను వస్తుందన్న బర్జ్ అయితే మన దగ్గర ఉంది. అండ్ సెకండ్, అండర్ 19కి స్టేట్ వైడ్గా ఆడిన ఒక కెప్టెన్ ఉన్నారు. తను కూడా లేడీనే. సో తను కూడా ఈసారి అగ్ని పరీక్షలో ఉన్నారు. సో తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో తనైతే ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి మన బిగ్ బాస్ సీజన్ 10లో ఒక ట్రాన్స్జెండర్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. మ్యాక్సిమం సీజన్ 3లో తమన్నా ఐడియా ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి. బిగ్ బాస్ చూసిన మీ అందరికీ తమన్నా అని ఉంటుంది కాబట్టి, సో తమన్నాని తీసుకున్నారు సీజన్ 3లో. అప్పుడు సీజన్ 3లో శ్రీముఖి కూడా ఉన్నారు, మన రాహుల్ సింప్లిగంజ్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ టైంలో తమన్నా అనే ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. సో తనని తీసుకున్నారు. అలాగే లాస్ట్ సీజన్ 9లో కూడా ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు, కానీ తన దగ్గర అంత స్టఫ్ లేదేమోనని తనని తీసుకోలేదు. సో ఈసారి మాత్రం ఇంకో ట్రాన్స్జెండర్ వస్తున్నారు. సో తనని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని మనకైతే ఒక పూర్తిగా బజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, అసలు మన దేశం నుంచే కాకుండా ఇంకొక దేశం నుంచి కూడా ఒక అతను వస్తున్నాడు. రవి తెలుగు ట్రావెల్ అని చెప్పేసి మీ అందరికి ఐడియానే ఉండి ఉంటుంది. సో తను మీకు ఇప్పుడు ఒక స్క్రీన్లో ఫోటో చూపిస్తాను చూడండి. సో తను పరిచయం చేశాడు. సో తనకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంట. సో తను ఒకవేళ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది తెలుగు షో కాబట్టి ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మాత్రం కన్ఫామ్. కానీ ఇతను మాత్రం అగ్ని పరీక్షలో కంపల్సరీ ఉంటాడు. అతని పేరు వచ్చేసి ఫుటో. ఇతను వచ్చి జపనీస్. సో తనైతే బిగ్ బాస్కి వచ్చే అవకాశాలు అయితే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే తనకి తెలుగు సరిగ్గా రాదు, కానీ జపాన్లో తెలుగు మాట్లాడుతున్న వ్యక్తి ఇతను మాత్రం. సో ఇతను మాత్రం అగ్ని పరీక్ష సీజన్ 2లో మాత్రం కన్ఫామ్గా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఒక తర్వాత వచ్చేసి ఒక జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారనమాట. సో ప్రతి సీజన్లో ఒక జిమ్కు సంబంధించి ఒక కండల రాయుడు అయితే మనకు ఉండాల్సిందే. సో ఒక జిమ్ ట్రైనర్ను కూడా ఉంచారు. సో మ్యాక్సిమం ఇతను హౌస్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇతని దగ్గర కొంచెం స్టఫ్ అయితే ఉంది. సో తను తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్, రాజు అని విలేజ్ నుంచి ఒక అతను వస్తున్నాడు. ఐ థింక్ కొండదొర రాజు అనే పేరు మీలో చాలా మంది వినే ఉంటారు. ఒకవేళ నేను అనుకుంటున్నాను
సో మనవాడు ఆ కొండదొర రాజు ఎవరైతే ఉన్నాడో తను ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఉంటే తనే ఉండొచ్చు, లేదంటే ఇంకొక వేరే పర్సన్ అయితే ఉండొచ్చు. అలాగే ఇంకొక అతను వచ్చేసి రోస్టర్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, అక్షయ్ అని చెప్పేసి. సో తనెవరు నాకు తెలియలేదు, నేను చూడలేదు. తన గురించి నేను అన్నిట్లో ఎతికినా కానీ నాకు హీరో అక్షయ్ కుమార్ గారే ఆయన వీడియోసే వస్తున్నాయి. సో నేనైతే చూశాను కానీ అతని పేరు అక్షయ్ అంట, రోస్టర్ అక్షయ్. సో నేను కొట్టి చూశాను, మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి చూడండి. సో తనైతే మ్యాక్సిమం తను కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకైతే బజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కోళ్ళ సీమన్ అనేసి ఒక యూట్యూబర్ అనమాట, మీ అందరికి తెలుసు. సో తను వచ్చేసి షిప్లో వర్క్ చేస్తూ ఉంటాడు, ఎక్కువ అన్ని షిప్లో జరుగుతూ సీలో వెళ్ళిన అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాడు. సో తను ఉన్నాడు అనేసి మనకు తెలుసు. ఇంకొక లేడీ ఉన్నారు. సో తను వచ్చేసి ఒక లేడీ బ్యాడ్మింటన్, ఈవిడ తెలంగాణకు సంబంధించిన శృతి, తెలంగాణ అమ్మాయి. 99% ఈవిడ ఉండే అవకాశాలు అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇక ఇవి అయితే బయటికి రాని పేర్లు ఇవన్నీ కూడా. వీళ్ళంతా అగ్ని పరీక్ష తర్వాత అగ్ని పరీక్ష మెగా ఆడిషన్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా టెలికాస్ట్ అవుతుంది. ఇది మాత్రం 4th నెక్స్ట్ లెవెల్ అగ్ని పరీక్ష అనమాట. సో ఇవి అయితే పేర్లు ఇంకా రావాల్సినవి అయితే ఉన్నాయి. సో అవి కూడా వస్తే మనం పెట్టేద్దాము. బ్యాక్ టు ఈ రోజు నుంచి ఒకవేళ అగ్ని పరీక్షకు సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ షూటింగ్ జరిగిన వీడియోస్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా చూస్తూ ఉండండి, ఫాలో చేసి పెట్టుకోండి మావా. ఇంతకన్నా మరి మంచి అప్డేట్లు కూడా మీకు అందరికి ఇస్తూనే ఉంటాను. ఓకే మరి ఉంటా మరి దోస్తులు, నేను వస్తా.